హలో గైస్, ఇవాళ మనం ఐ వాజ్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ఏ సెవెంత్ ప్రిన్స్ సీజన్ 2 ఎపిసోడ్ 1 గురించి చూడబోతున్నాం. ఈ సీజన్ బహుశా ఇంకా చాలా అదిరిపోతుంది. ఒకవేళ మీరు ఇంకా సీజన్ 1 ఇంకా చూడలేదా, విడివిడిగా కూడా అన్ని ఉన్నాయి. తప్పకుండా ఒకసారి చెక్అౌట్ చేయండి. ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లోను కామెంట్ లోను ఇచ్చాను, మర్చిపోకుండా ఒకసారి చూడండి. అలాగే మన ఛానల్ కి ఇప్పుడే ఫస్ట్ టైం వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఒక లైక్ కూడా తప్పకుండా కొట్టేయండి. సరే, ఇక టైం వేస్ట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఎప్పటిలాగే స్టార్టింగ్ లోనే ఒక భయంకరమైన ఫైట్ జరుగుతోంది. అక్కడ లాయిడ్ తన మ్యాజిక్ తో అందరినీ అటాక్ చేస్తున్నాడు. ఆ ఏంజ్ కూడా చాలా గట్టిగా అటాక్ చేస్తుంది. అక్కడ దెబ్బలు తగిలినా లాయిడ్ ఈజీగా హీల్ చేసుకోగలడు. నమ్మగలరా? అప్పుడు ఆ ఏంజల్ ఏమంటుందంటే, ఈవిల్ చైల్డ్, ఇక నీ మీద అస్సలు జాలి చూపించను. వాడు ఒక పెద్ద అటాక్ కి రెడీ అవుతున్నాడు. ఇదంతా ఎందుకు జరుగుతుందో మనకి అస్సలు అర్థం కావట్లేదు కదా. దీనికోసం మనం ఒకసారి పాస్ట్ లోకి వెళ్ళాలి. కథ పాస్ట్ లోకి వెళ్తుంది. సీజన్ 1 ఎక్కడైతే ముగిసిందో సరిగ్గా అక్కడ నుండే మొదలవుతుంది. అక్కడ రెన్ వచ్చి లాయిడ్ ని పిలుస్తుంది. లాయిడ్ లోపల లేడు. గ్రిమ్ అక్కడ ఒక్కడే ఉన్నాడు. కానీ సడన్ గా లాయిడ్ వాయిస్ వినిపిస్తుంది. దాంతో తను భయపడిపోతుంది. అప్పుడు తను అంటాడు, నువ్వు నేర్పించిన ఆ మన బ్లాకేజ్ నేను చేశాను. ఇప్పుడు నేను పర్ఫెక్ట్ గా హైడ్ అవ్వగలను. నాకే అది 1 సంవత్సరం పట్టింది. మీరు నిజంగా చాలా ఇంప్రెసివ్. నేను ఆ విషయం పూర్తిగా మర్చిపోయాను. లాయిడ్ మాస్టర్, మీరు నిజంగా గ్రేట్. ఆ విషయాలన్నీ అడాప్ట్ చేసుకోవడానికి ఇంకా కొంచెం టైం పట్టేలా ఉంది. అవునవును, నువ్వు రాపరా. నువ్వు వచ్చి చాలా రోజులేం అవ్వలేదు, కేవలం కొద్ది రోజులే అయింది. అప్పటికే సిల్ఫా తనని భయంకరంగా విసిగించి ఉంటుంది. ఇది చేయాలి, అది చేయాలి అని లాయిడ్ కూడా చెప్తాడు. నువ్వు నన్ను సార్ అని పిలవక్కర్లేదు, మనం నార్మల్ గానే మాట్లాడుకోవచ్చు. అదేం పెద్ద విషయం కాదు. తను ఓకే అని అంటుంది. కానీ ఇంతలో సిల్ఫా అక్కడికి రావడంతో తను బాగా భయపడిపోతుంది. లాయిడ్ తో అలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం? ఇలాంటివి అస్సలు అనకూడదు. నన్ను క్షమించండి. ఇకపై నేను ఆ పనులు అస్సలు చేయను. టైం గడిచే కొద్దీ అందరూ చాలా బిజీ అయిపోతున్నారని నాకు అనిపిస్తోంది. అటు చూడు, లాయిడ్ ఆ వెబ్ మీద ఎంత హ్యాపీగా గెంతుతున్నాడో. అరే, నీ వెబ్ రీకన్స్ట్రక్షన్ కోసం భలే యూస్ అవుతోందిరా. డాలియా కూడా వచ్చి అంటోంది, లార్డోస్, నువ్వు ఈ ఐలాండ్ కి గవర్నర్ అవుతావని నేను అస్సలు అనుకోలేదు. దానికి కారణం మన లాయిడ్. అతనే ఇతన్ని గవర్నర్ చేశాడు. అదేం వేరే విషయం లేదు. మా నాన్న నాకు ఆ అథారిటీ ఇచ్చారు. అందుకే నేను ఇలా చేశాను. ఎందుకంటే మీలాంటి మంచి వాళ్ళ చేతుల్లో పెడితే ఖచ్చితంగా ఈ ప్లేస్ ని ఒక స్వర్గంలా మనందరం మార్చొచ్చు. అవును, రీకన్స్ట్రక్షన్ పనులు కూడా త్వరలోనే అయిపోబోతున్నాయి. ఇప్పుడు నేను గవర్నర్ని కాబట్టి పోయినసారి జరిగినట్టు ఈ ప్లేస్ డ్యామేజ్ అవ్వడానికి నేను అస్సలు ఒప్పుకోను. ఒకవేళ మీకు డెమోనిక్ మినియన్స్ కావాలంటే నేను మీకు డివైన్ సోర్సరీని సరిగ్గా ప్రొవైడ్ చేయగలను. అది వినగానే వాళ్ళందరూ షాక్ అవుతారు. ఆ తర్వాతే వాళ్ళకి రియలైజ్ అవుతుంది మన గ్రిమ్ కూడా ఒక డెమనే అని. అది కూడా వాళ్ళు మర్చిపోయారు. అవునేంటి అలా? మీరు ఏం ఆలోచిస్తున్నారు? నువ్వు ఎగిరే మేక్ వన్ నేను అనుకున్నాను, కానీ ఆ తర్వాతే మన గ్రిమ్ అక్కడ డివైన్ సోర్సరీ గురించి చెప్తాడు. దానివల్ల మన బాడీలోకి ఒక హోలీనెస్ వస్తుంది, అంటే ఒక గాడ్ లైక్ పవర్. ఆ పవర్ వల్ల మనం ఈవిల్ మొత్తాన్ని డిస్పెల్ చేయవచ్చు. ఇది ఒక పెద్ద ప్రాసెస్. ఇది ఇలాగే చెప్పుకుంటూ పోతుందా? ఏమ్మా, మీకు దేవుడి మీద నమ్మకం లేదా? దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ స్టార్టింగ్ లో అలా ఎప్పుడూ ఉండదు. అందుకే వాళ్ళ మొహం ఒక రకంగా పెట్టారు. థియేటర్ లో మన హీరో దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతున్నారు. ఆల్రెడీ మనవాడు వచ్చి దాన్ని ట్రై చేశాడు. 2 ఏళ్ల క్రితమే మన లాయిడ్ ని అక్కడ నుండి కిక్ చేసేశారు. అందుకే ఇప్పుడు నేను వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు నన్ను మర్చిపోయి ఉంటారని అనుకుంటున్నాను. అందుకే నాకు ఆ డివైన్ సోర్స్ ని దక్కేలా చేయగలిగితే ఖచ్చితంగా నేను అక్కడికి వస్తాను. దీని తర్వాత వాళ్ళు ఆ ప్లేస్ కి వస్తారు. దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోయింది. అక్కడ వాళ్ళిద్దరూ ఎప్పుడూ రాలేదు. నువ్వు ఎప్పుడూ రాలేదా ఏంటి? అలా ఏం కాదు, నేను చాలా బిజీగా ఉన్నాను. అందుకే మీతో ఉండాల్సి వచ్చింది. లియాన్ ప్రాసెస్ గురించి ఉంటే ఆయిడా చర్చిలో జరిగిన దాని గురించి వివరించడం మొదలుపెట్టింది. అక్కడ కొన్ని పనులు చేయమని చెప్తారు. వాటిని మనం చేయాల్సి ఉంటుంది. అంటే ప్రేయర్ చేయడం, పాటలు పాడటం, ఇలా చాలా విషయాలు ఉంటాయి. దాని ద్వారా చివరకు దేవుడి బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. మనకు ఆ డివైన్ పవర్ కూడా వస్తుంది. ఇక్కడికి రాగానే ఫాదర్ కూడా అంటున్నారు, రా నాయనా, ఇలా నువ్వు ప్రేయర్ చేయడానికి వచ్చావా? ఇది చాలా మంచి విషయం. నువ్వు చాలా స్మార్ట్ చైల్డ్ లా ఉన్నావు. ఆ తర్వాతే ఆయన ముఖం చూస్తారు. ఆయిడా అని తెలియగానే అందరూ భయపడ్డారు. రే, నువ్వు చేసినవి నేను మర్చిపోలేదు. ఒక డెమను తరిమేయడానికి నేను పడ్డ కష్టం నాకు తెలుసు. వీడేం చేశాడు? ఇంతలో ఏషియర్ వెనక నుండి వచ్చి అని చెప్తుంది, అదా ఫాదర్? ఏంటి ఫాదర్ అవన్నీ ఇంకా మీరు గుర్తుంచుకున్నారా? ఒక ఫాదర్ గా ఉండి అందరినీ మనం క్షమించాలని, మనుషుల వల్ల ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయని మీరే చెప్పారు కదా. దేవుడే క్షమిస్తారని బైబిల్లో కూడా రాసి ఉంది. అందుకే మనం క్షమించేద్దాం. వీడు చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉంటాడు. మీరు ఏం చెప్పినా సరే, నేను మాత్రం ఈ పిల్లాడిని యాక్సెప్ట్ చేయలేను. వీడు ఏం చేశాడో నాకు చాలా బాగా తెలుసు. అందుకే నేను ఏం చెప్పినా యాక్సెప్ట్ చేయను. దానికోసం నువ్వు మంచి పిల్లాడిలా ఎఫర్ట్ పెట్టాలి. దానికి మన వాళ్ళు ఒప్పుకుంటున్నారు. నెక్స్ట్ సీన్ లో మన లాయిడ్ ని చూపిస్తారు. లాయిడ్ ఒక రకంగా డల్ అయిపోయాడు. అక్కడ వెళ్లే దారిలో తోసేసి ఏదో పగలగొట్టేశాడు. నీకేం కాలేదు కదా? అమ్మా, అసలు లాయిడ్ కి ఏమైంది? అక్కడ లాయిడ్ గురించి ఇప్పుడే ఆమె చెప్తుంది. ఫస్ట్ లో మన లాయిడ్ చాలా యాక్టివ్ గా ఉండేవాడు. అతనికి మ్యాజికల్ గా అరవాలని కోరిక. అందుకే దైవశక్తిపై ఆసక్తితో చర్చికి వచ్చాడు. ఇప్పుడు లాగే అప్పుడు చాలా వస్తువులు నాశనం చేశాడు.
రాయుడు నువ్వు కూడా చెప్పు, మీరు నా మీద ఎందుకు ఇంకా స్ట్రిక్ట్ గా ఉండటం లేదు? ఒక మంచి అబ్బాయి కదా, నీ మీద నేను ఎందుకు స్ట్రిక్ట్ గా ఉంటాను? నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. లేదు, మీరు నన్ను డివైన్ పవర్ తో పనిష్ చేయండి, కేవలం చెడ్డ వాళ్ళ మీద మాత్రమే మేము డివైన్ పవర్ ఉపయోగిస్తాము. దాంతో అతను బాధపడతాడు. ఇందులో ఒక డీమనిక్ క్రియేచర్ వస్తుంది, అది చూసి అందరూ భయపడిపోతారు. అది లాయిడ్ ని అటాక్ చేస్తుందా? నన్ను పొన్ను అనే ఆవిడే అతన్ని కాపాడుతుంది. లాయిడ్ నీకేమీ కాలేదు కదా, ఎక్కడైనా దెబ్బలు తగిలాయా అని అడిగితే లాయిడ్ చాలా కష్టపడతాడు, ఎందుకంటే ఇదంతా చేసింది లాయిడ్ కాబట్టి. ఆ తర్వాత లాయిడ్ చెప్తాడు, ఈ విధంగా నేనే ఇదంతా చేశాను అని. దానివల్లే అందరూ లాయిడ్ ని ఒక డీమన్ లా చూడటం మొదలు పెట్టారు. లాయిడ్ ని చెచును కూడా తీసేశారు. ఆ తర్వాత లాయిడ్ మళ్ళీ ఎప్పుడు రాలేదు. కానీ నాకు బాగా తెలుసు, లాయిడ్ చాలా మంచి అబ్బాయి, తను అలా ఎప్పటికీ చేయడు. అతని వాయిస్ కూడా అలాగే వినిపించింది, కానీ అతను పాడితే అది చాలా బాగుంటుంది. దీనికి తోడు లాయిడ్ సిస్టర్ సారియా కూడా వస్తోంది. ఈ సిస్టర్ 4th ప్రిన్సెస్. తను ఒక మ్యూజికల్ ప్రోడిజీ, అంటే తనకి మ్యూజిక్ అంటే తన ప్రాణం కంటే ఎక్కువ. అక్కడికి వచ్చేటప్పుడు ఇద్దరు అబ్బాయిలు తనని ఆపుతారు. నువ్వు మమ్మల్ని దాటి వెళ్దామని చూస్తున్నావా? అవును. మీకు ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ ఇష్టమా అంటే వాయించేవి? వాళ్ళు ఏమీ చెప్పరా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే వాళ్ళు వదలరు. సారియాకి మ్యూజిక్ అంటే ప్రాణం. ఎవరికైనా మ్యూజిక్ నచ్చలేదంటే తను వాళ్ళని అస్సలు పట్టించుకోదు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇలాంటివి నాకు బాగా తెలుసు. చెప్పండి, అమ్మాయిలను చదవడం నాకు బాగా తెలుసు. వాళ్ళు అరిస్తే నాకు చాలా ఇష్టం. నేను మా సిస్టర్ ఆపుతున్నాం. కానీ ఇంతలోనే ఆ ముద్దు వెధవ ఆ సిస్టర్ ని గట్టిగా తోసేస్తున్నాడు. ఈ సిస్టర్ కూడా గట్టిగా అరుస్తోంది. ఆ సౌండ్ అక్కడ వాడికి చాలా బాగా నచ్చింది. నాకు అర్థమైంది, అంటే ఈ అమ్మాయిని పెట్టుకుని నువ్వు వాయిస్తున్నావు అంతే కదా ఏంటి? దీన్ని కూడా తను మ్యూజిక్ లాగే చూస్తున్నాడు. ఇందులో సారి తను ఇక్కడికి అసలు ఎందుకు వచ్చిందో ఇప్పుడే మనకు అర్థమవుతోంది. ఏదో కాన్సర్ట్ లాంటి ఒక పర్ఫార్మెన్స్ చేయబోతున్నారట. వెళ్తున్న పరిస్థితి చూస్తుంటే అది ఈ రోజు అటర్ ఫ్లాప్ అయిపోయేలా కనిపిస్తోంది. గ్రిమ్ లాయిడ్ తో డివైన్ సోల్ గురించి చెప్పింది. దాన్ని ఊహించి సాధించలేరు. దానికి ఒక ప్రత్యేకమైన ఆచారం ఉంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అందుకే ఈ రోజు జరగాల్సిన ఆ పెర్ఫార్మెన్స్ ని నేను అస్సలు పాడుకానివ్వను. ఇందులో తను ఒక సలహా కూడా ఇస్తోంది, నువ్వు ఇలాగే బాగా చెయ్యి. ఇంకా తనని బాగా ఏడిపిస్తే ఖచ్చితంగా ఇది ఇంకా చాలా బాగుండేది. ఏంటమ్మా నన్ను ఇంకా ఏడిపించమంటున్నావా? ఇది చూస్తున్న ఆ ఇద్దరికి పరిస్థితి చేయి దాటిపోతుందని అర్థమైపోయింది అక్కడ. అందుకే తన పవర్ ని వాడి అక్కడ ఉన్న నలుగురిని స్పృహ తప్పేలా చేశాడు. పర్లేదు, తను బాగా ఇంప్రూవ్ అయ్యింది. మనల్ని ఏమి చేయకుండా ఆ నలుగురిని స్పృహ తప్పేలా చేసింది. దానికి కారణం తను మన మీద ఫోకస్ చేయడమే. మన ఫోకస్ పాయింట్ సరిపోతే ఒకే టార్గెట్ పై దాడి చేయవచ్చు. తను చెప్పినట్లే స్పృహ తప్పించే పాయిజన్ గ్యాస్ ను స్ప్రెడ్ చేసింది. అందుకే వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయారు. ఆ తర్వాత ఆ మొద్దు వెధవలు పడలేదు, వాళ్ళు ఇంకా మెలకుగానే ఉన్నారు. అరే, వీటన్నిటికీ కారణం ఆ అమ్మాయి అని నేను అనుకుంటున్నాను. అయ్యో లాయిడ్, నేను వాళ్ళని స్పృహ తప్పించలేకపోతున్నాను, ఎందుకంటే డోసేజ్ అస్సలు సరిపోలేదనిపిస్తోంది. ఎన్నిసార్లు మన బాబులియన్ అటాక్ చేద్దామని వెళ్తున్నాడు, కానీ ఇంతలోనే మన లాయిడ్ వేరే చోటికి టెలిపోర్ట్ చేసేశాడు. వాళ్ళని ఇంకా ఎక్కడికి పంపాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అక్కడ బాబులియన్ కూడా షాక్ అయిపోయింది. వెళ్తున్నాడు, అక్కడ ఫాదర్ కూడా థ్యాంక్స్ చెప్తారు. మన లాయిడ్ వాళ్ళ టెక్నిక్ నిజానికి జే టెక్నిక్. ఇద్దరు సంతోషంగా వస్తున్నారు. తను చేసింది మిగతా వాళ్ళు కూడా చూసుంటే బాగుండేది. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే అది మన లాయిడ్ కే చెప్పాలి. అక్కడికి మన లాయిడ్ వాళ్ళ సిస్టర్ సియారా వస్తుంది. తనకి లాయిడ్ పేరు సరిగ్గా గుర్తుండదు, కానీ కొంచెం గుర్తొచ్చి లాయిడ్ అని గెస్ చేస్తుంది. ఈ అమ్మాయి ఉంది కదా, తను ఎలా ఉందంటే ఎవరికైతే మ్యూజిక్ బాగా తెలుసో వాళ్ళ పేర్లు మాత్రమే తను గుర్తుంచుకుంటుంది. అంటే మన లాయిడ్ కి మ్యూజిక్ వాయించడం కూడా తెలుసా ఏంటి? అలా అనేమి లేదు, లాయిడ్ అద్భుతంగా పాడగలడు. అంటే లాయిడ్, నువ్వు కూడా ఈ విధంగా వచ్చి పర్ఫామ్ చేస్తావా? నేను ఆమెను ఆపుతున్నాను. మన ముగ్గురం కలిసి చేస్తే అది కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత కావాలంటే మనం ముగ్గురం చేద్దాం, ఎందుకంటే అతను అందులో ఇంకా అంత పర్ఫెక్ట్ అవ్వలేదు. వెళ్ళిన తర్వాత మన గ్రిమ్ డివైన్ సోర్సరీని చేరుకోవడం గురించి చెబుతుంది. ఎందుకంటే ఇందులో మన సిగ్నేచర్ అనేది సరిపోదు, దీనికి ఒక రిచువల్ అవసరం అవుతుంది. కానీ సిగ్నేచర్ ని వాడేటప్పుడు మాత్రం అది అక్కడ రకరకాలైన ఫినామినాని క్రియేట్ చేయగలదు. రిచువల్ గురించి చెప్పాలంటే అది సరిపడా మనాన్ని ఇస్తుంది. అందుకే వాళ్ళ ఫినామినా ఎలా బయటపడుతుందంటే డాన్స్ ద్వారా గానీ లేదా పాట ద్వారా గానీ బయటపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్ డాన్స్. దీని గురించి మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. ఆ తర్వాత కార్యక్రమం మొదలవుతుంది. వాళ్ళు ఒక అద్భుతమైన పాట పాడుతున్నారు. ఈ పాట వల్ల అందరూ బదే అని లాయిడ్ బ్యాక్గ్రౌండ్ లో చెబుతున్నాడు. హీల్ అవ్వగలరు. దాన్ని ఒక ఎంట్రన్స్ కార్డ్ అని కూడా చెప్పొచ్చు. లాయిడ్ కూడా తన వెపన్ తో మన సిగ్నేచర్ ని కట్ చేసి చూస్తున్నాడు. సో ఆ నోటేషన్ అనేది ఎలా ఫామ్ అయిందంటే ఇది జ్యామితి ఆకారంలో ఏర్పడింది. ఇందులో హీలింగ్ స్పెల్ ఉంది. 10 మీటర్ల వరకు వర్షంలా పడుతుంది. గ్రిమ్, దీని వల్ల నీకు ఎలాంటి నష్టం జరగదు. ఈ అమ్మాయి దగ్గర టన్నుల కొద్దీ మన ఏమీ లేదు. అందుకే మీరు అనుకున్నట్టు నాకు డ్యామేజ్ ఏమీ జరగదు. నేను ఊహించినట్టే ఆమె కూడా ఒక డివైన్ యూజర్ లాగే ఉంది. అవును, ఈ పాటలో దేవుని సందేశంలా ఏదో దాగి ఉంది. దాన్ని మనం సులభంగా తెలుసుకోలేం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది కదా. అలాగే అది
అప్పుడే మీకు ఒక అనుభూతి కలుగుతుంది. మీరు ట్రిప్ అవుతున్నట్లు, ఎదుగుతున్నట్లు అనిపిస్తుంది. అవును, అదొక పాత్రే. పైనుంచి టెలిఫోటోతో ఎవరో గమనిస్తున్నారు. మన హీరో అక్కడికి వెళ్తానని చెబుతున్నాడు. ఆ ప్లేస్ కి టెలిపోర్ట్ చేయడానికి వేరే ఎవరో వస్తున్నారు. ఇదే ఆ పైలోకం, అంటే దేవుడు ఉండే లోకం అన్నమాట. మనం ఒక సీన్ చూసాం కదా, అది ఇక్కడే జరిగింది. ఆ పర్సన్ కూడా అక్కడ అదే చెప్తున్నాడు. ఫైనల్లీ కొత్త సీజన్ స్టార్ట్ అయింది. కొత్త మిస్టరీ, కొత్త బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ని మీరు చూడటానికి రెడీగా ఉన్నారా అని అతను అడుగుతున్నాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ కూడా అయిపోతుంది. సీజన్ 2 నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఆ తర్వాత మీరు వేరే లెవెల్ ఫైట్స్ అన్ని చూడబోతున్నారు. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే చాలా లైక్స్ కొట్టండి. అప్పుడే ఇది రికమెండ్ అవుతుంది. మిమ్మల్ని నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.